ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట కోదండరాముడి ఆలయంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది రాష్ట్ర పండుగగా పేరు పొందింది. ఈ కళ్యాణ ఉత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు చంద్రబాబు. ఆంధ్ర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జరిగే ఈ మహోత్సవానికి 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ సందర్భంగా కళ్యాణ వేదికను వైభవంగా తీర్చిదిద్దారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి 2,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు 100 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నారు. భక్తుల కోసం 70,000 టీటీడీ లడ్డులు సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వాడే గోటి తలంబ్రాల్ని గురువారం దాతుల ఆలయానికి ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం ఈ తలంబ్రాలను 3 నెలలుగా సిద్ధం చేస్తుంది. ఇక భక్తుల సహకారంతో 120 కేజీల బరువైన తలంబ్రాలను రెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ నుంచి వచ్చిన భక్తులు గోటితో పోల్చి ఈ తలంబ్రాలని తయారు చేశారు. ఈ సంఘం 14 ఏళ్లుగా భద్రాచలం, 3 ఏళ్లుగా అయోధ్య, 8 ఏళ్లుగా ఒట్టిమిట రామాలయాల్లో కళ్యాణోత్సవాలకు తలంబ్రాలు ఇస్తోంది. ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 నుంచి 70,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు సాయంకాలం లోపల పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం, అలాగే దానికి కేటాయించినటువంటి అధికారులందరికీ కూడా అప్పచెప్పి, అలాగే వారందరికీ కూడా సెండ్ ఇవ్వడం, అలాగే కోఆర్డినేట్స్ కంటిన్యూస్గా చేసుకోవడం, ఇవన్నీ కూడా గత నెల రోజులుగా మనం పూర్తి చేసుకున్నాం. రేపు రాబోయే భక్తులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, ట్రాఫిక్ డైవర్షన్ దగ్గరికి, అలాగే బస్సెస్ కానివ్వండి, అలాగే కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో కానీ, టెంపుల్ ప్రాంతంలో కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రేపు కళ్యాణోత్సవం సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 640 ట్రిప్పులతోటి ఉన్నటువంటి బస్సెస్ ఇక్కడికి రాబోతున్నాయి. అలాగే ఒట్టిమిట్టని మీదుగా వెళ్లే బస్సెస్ అన్నింటికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా